హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బీడీఆర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు కదా, మనకి ఇది వచ్చేసండి బెడ్ లైట్ అండి. ఈ బెడ్ లైట్ అయితే మనం మన ఇంట్లో దొరికే వస్తువులతోటి తయారు చేయడం జరిగింది. ఇది ఏ విధంగా తయారు చేశారనేది మనకు ఈ వీడియోలో ఉంటుంది. అలాగే దీనికి ఏ వస్తువులు ఉపయోగించాను, దీన్ని ఏ విధంగా చేశాననేది మనకు వీడియోలో పెట్టడం జరిగింది. ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మనకు ఇది ఏ విధంగా తయారు చేశారనేది ఉంటుంది. అలాగే మీరు చూసుకున్నట్టయితే ఇది మనకు వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ అండి. మనకు ఎలాంటి షార్ట్ సర్క్యూట్ అని ఉంటుందండి. మీరు చూసుకున్నట్టయితే పైన వచ్చేసి డబ్బా అండి. మనకు పలడం కానీ అలాగే విరిగిపోవడం కానీ అలాంటివి అయితే ఉండదండి. ఇది స్టాండర్డ్గా ఉంటుంది. దీన్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో మనకు ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మనకు బెడ్ లైట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ముందుగా వచ్చేసి మనం బెడ్ లైట్ బేస్ అనేది కావాలి కదా. ఆ బేస్ కోసం అయితే నేనైతే మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు ఫ్యాన్ వైండింగ్లో మనకు వైర్ అనేది బెండల్కి అయితే రావడం జరుగుతుంది. ఇదైతే మనకు వచ్చేసి ఒక బెండల్ అండి. ఆ బెండల్కు ఖాళీ అయిపోయిన ఈ బెండల్ అయితే ఒకటి తీసుకోవడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు హోల్డర్ అండి. మనకు బల్బ్ పెట్టుకోవడానికి హోల్డర్ అండి. ఇది మనకు వచ్చేసి ఇది స్విచ్ టైప్ హోల్డర్ అండి. ఇది మనకు హోల్డర్ అయితే కావాలి. అలాగే మీరు చూస్తున్నారు కదా, ఇది 0 వాట్ బల్బ్ అండి. నేనైతే ఒక గ్రీన్ బల్బ్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మనకు మీరు చూసుకున్నట్టయితే మనకు ఈ 2 కోర్ వైర్ అండి, కాపర్ వైర్ అండి. ఈ కాపర్ వైర్ కూడా నేను ఒక 1 మీటర్ అయితే తీసుకోవడం జరిగింది. మనకు 0.5 స్క్వేర్ వైర్ అండి. ఇది తీసుకోవడం జరిగిందండి. అలాగే మనకు ఇప్పుడు దీన్ని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అలాగే మనకు స్విచ్ కావాలి కదా. ఈ స్విచ్ వచ్చేసి మనకు బెడ్ లైట్ స్విచ్ అండి. ఇది 6 amps వరకు ఉంటుంది. ఇది ఒకటి తీసుకోవడం జరిగింది నేను. అలాగే మనం లైట్ పెట్టుకున్నప్పుడు లైట్కు సేఫ్టీ కవర్ అనేది కావాలి కదా. ఆ సేఫ్టీ కవర్ కోసం నేనైతే మనకు చూసుకున్నట్టయితే ఒక డబ్బా లాంటిది, ప్లాస్టిక్ డబ్బా లాంటిది తీసుకున్నాను. మీకు అది చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు ప్లాస్టిక్ డబ్బా అండి. ఈ డబ్బా అయితే తీసుకోవడం జరిగింది. మనకు లోపలైతే బల్బ్ అయితే వస్తుంది. ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను. అలాగే మనకు కొన్ని టేపులు తీసుకున్నాను. అలాగే మనకు మెయిన్ వైర్ కావాలి కదా, మనకు బల్బ్ వెలగాలంటే ఆ బల్బ్ వెలగడానికి నేను ఇలా చూస్తున్నారు కదా 3 కోర్ వైర్ అని తీసుకున్నాను. మనకు ఇలా న్యూట్రల్ అలాగే ఫేస్ ఒక ఎర్త్ వైర్తో వస్తుంది. ఇలాంటి వైర్ ఒకటి తీసుకున్నాను. ఇది మనం ఇంచుమించుగా ఒక 2 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఇది ఒక వైర్ తీసుకున్నాను. మనం వర్క్ చేసుకోవడానికి మనకు టూల్స్ అయితే కావాలి కదా. ఆ టూల్స్కి అయితే మనకు ఒక కట్టరు, టెస్టరు అలాగే ఒక స్క్రూ డ్రైవర్ అని తీసుకున్నాను. అలాగే మనకు కొన్ని స్క్రూలు కూడా తీసుకోవడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే స్క్రూలు తీసుకున్నాను. మనం దీన్ని ఏ విధంగా మేకింగ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్టయితే ఇది మనకు బెడ్ లైట్ అయితే ఆడడానికి అయితే కింద ఒక స్టాండ్ లాగా ఒక బేస్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీరు చూస్తున్న ఈ డబ్బా మూత వచ్చేసి నేను ఇక్కడైతే పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మనకి మీరు చూసుకున్నట్టయితే ఇది మనకు హోల్డర్ అయితే ఉంది కదా. ఈ హోల్డర్ని ఈ విధంగా ఫిట్టింగ్ చేసి దీనిపైన అయితే నేను ఈ డబ్బా అనేది ఈ విధంగా అయితే పెట్టుకోవడం జరుగుతుంది. లోపల బల్బ్ పెట్టుకొని దీన్ని మనం ఏ విధంగా మేకింగ్ చేసుకోవాలనేది మనకు ఇప్పుడు ఈ వీడియోలో ఉంటుంది. అయితే నేను ఈ హోల్డర్ ఇక్కడ పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే తీసుకుంటాను. అదేవిధంగా మనకు లోపల నుండి వైర్ రావాలి కదా. ఆ వైర్లు రావడానికి అయితే ఈ మూతను అయితే నేను ఈ విధంగా అయితే ఇక్కడ స్క్వేర్ టైప్లో అయితే కటింగ్ అయితే చేసుకుంటాను. కటింగ్ చేసుకుని నేను ఇదైతే ఫిట్టింగ్ చేస్తాను. ఇది ఏ విధంగా చేస్తాను మీకు చూపిస్తాను. దీన్ని స్క్వేర్ టైప్లో కటింగ్ చేసుకోవడానికి ఒక షాక్ అయితే తీసుకున్నాను. ఈ షాక్ తోటి అయితే నేను స్క్వేర్లో అయితే కటింగ్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఈ క్యాప్కి వచ్చేసి ఇక్కడ మనకు వైర్లు రావడానికి అలాగే ఈ హోల్డర్ ఈ విధంగా ఫిట్ అవ్వడానికి నేను ఇక్కడైతే స్క్వేర్ టైప్లో అయితే హోల్ అయితే చేసుకోవడం జరిగింది. ఈ హోల్ చేసుకున్న తర్వాత నేను అలాగే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఒక హోల్ అనేది చేసుకున్నాను. అలాగే మనకు లైట్ ప్యాంటు వైర్ రావడానికి మాత్రమే ఈ హోల్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే మనకు మెయిన్ వైర్ రావడానికి కూడా ఇంకో హోల్ అనేది చేసుకుంటాను. అయితే నేను హోల్ చేసుకోవడానికి ఈ స్క్రూ డ్రైవర్ అయితే తీసుకొని ఈ విధంగానైతే ఇటు సైడ్ అయితే హోల్ అయితే చేసుకుంటాను. ఇక్కడ నేను ఇది లబ్బరే కాబట్టి మనకు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే మనకు హోల్ అనేది పడుతుంది. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే నేను 2 సైడ్ అయితే మీకు కనిపిస్తుంది కదా, 2 సైడ్ అయితే నేను హోల్ అనేది చేసుకోవడం జరిగిందండి. ఒక సైడ్ నుండి మనకు మెయిన్ వైర్ వస్తుంది, ఒక సైడ్ మనకు
బెడ్ లైట్ స్విచ్ వైర్ అనేది వస్తుంది. ఇవి రావడానికైతే నేను 2 హోల్స్ అయినా చేసుకున్నాను. ఈ హోల్స్ చేసుకున్న తర్వాత మనకు మెయిన్ వైర్ అయితే ఆ హోల్ నుండి తీసుకుంటాను. అలాగే బెడ్ లైట్ వైర్ కూడా తీసుకుంటాను. నేనైతే ఈ వైర్లు అనేది ఈ వైర్లు అనేది ఈ హోల్ నుండి పైనకైతే తీసుకుంటాను. ఈ విధంగా నేనైతే ఈ విధంగా పైనకి తీసుకున్నాను. అలాగే మనకు ఈ 2 కోర్ వైర్ ఉంది కదా, మనకు బెడ్ లైట్ స్విచ్ రావడానికి ఈ వైర్ అయితే నేను ఇటు సైడ్ హోల్ నుండి అయితే ఈ విధంగా అయితే తీసుకుంటాను. ఈ విధంగా అయితే నేను బయట తీసుకుంటాను. బయటకు తీసుకున్న తర్వాత నేను మీరు చూస్తున్నది ఇది ఈ క్యాప్ అయితే ఉంది కదా, ఈ క్యాప్కి అయితే హోల్ చేశాను కదా, ఆ క్యాప్ నుండి కూడా ఈ వైర్ అనేది తీసుకుంటాను. తీసుకున్న తర్వాత మీరు ఒక పేస్టిక్ అనేది తీసుకోండి. మనకు షాప్లో దొరుకుతుంది, 5 రూపీస్ అయితే ఉంటుంది. మనకు సెంటర్ చూసి అయితే కరెక్ట్గా మనకి ఈ పేస్టిక్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్ అప్లై చేసుకుంటే మనకు సరిపోతుందండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ అయితే పెట్టండి. క్యాప్ పెట్టిన తర్వాత మళ్ళీ సెంటర్ చూసి కరెక్ట్గా మనం అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. అతికించుకోవాల్సి ఉంటుంది. సెంటర్లో కరెక్ట్ సెంటర్లో అతికించుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా సెంటర్లో అతికించుకోండి. అతికించుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇది ఈ హోల్డర్ ఉంది, ఆ హోల్డర్ని అయితే మనం ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. హోల్డర్ ఫిట్టింగ్ చేసుకోవడానికి ఇప్పుడైతే నేను ఇక్కడ వైర్లు అయితే ఉన్నాయి కదండి, ఈ వైర్లు అయితే నేను లీడ్ అయిన తీసుకుంటాను. ఈ విధంగా కట్టర్ తోటి లీడ్ అనేది తీసుకోండి. ఈ విధంగా మనకైతే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎర్త్ వైర్ తోటి అయితే మనకు పని అయితే ఉండదు కదా, దీనికైతే నేను అనేది టేప్ అనేది వేసుకొని దాన్ని వదిలేయడం జరుగుతుందండి. వీడియో అనేది కొద్దిగా లెంతీగా ఉంటుందండి, వీడియోని అయితే పూర్తి వరకు చూడండి. ఇప్పుడు టేప్ అయితే నేను ఇక్కడ మనకి గ్రీన్ వైర్ తోటి మనకు ఎర్త్ వైర్ తోటి మనకు ఉపయోగం అయితే ఉంటుంది కాబట్టి దీనికైతే నేను టేప్ అయితే వేసుకొని ఈ వైర్ని అయితే లోపలికి వదిలేయడం జరుగుతుంది. అలాగే మిగతా మనకు ఫేస్ న్యూట్రల్ ఉంది కదా, ఈ వైర్లకి అయితే లీడ్ తీసుకుంటాను. ఈ విధంగా అయితే లీడ్ అయితే తీసుకుంటాను. ఇప్పుడు ఒక సైడ్ ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్ వైర్ అయితే నేను ఈ విధంగా ఉంది కదా, ఈ ఫేస్ వైర్ అయితే నేను ఇక్కడ హోల్డర్కి అయితే బిగించుకుంటాను. ఒకవైపు ఈ హోల్డర్కి అయితే ఒకవైపు అయితే నేను బిగించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఒక సైడ్ అయితే బిగించుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకున్న తర్వాత మనకు ఈ న్యూట్రల్ వైర్ ఉంది కదా, ఈ న్యూట్రల్ వైర్ అయితే ఇక్కడ వచ్చింది కదా, మనకు బెడ్ లైట్ స్విచ్ వచ్చింది కదా, ఈ స్విచ్కి అయితే నేను ఇక్కడ మనకు గ్రీన్ వైర్ అనేది వచ్చింది. ఈ గ్రీన్ వైర్కి అయితే ఈ న్యూట్రల్ వైర్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాను నేను. ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకొని ఒకసారి ఇట్లా ఈ విధంగా అయితే బైండింగ్ అయితే చేసుకోవాలి. ఈ బైండింగ్ చేసుకున్న తర్వాత మనం దీనికైతే టేప్ అయితే కంపల్సరీగా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా టేప్ వేసుకోవాలి. మనకైతే ఇది తయారు చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది, హార్డ్ అయితే కాదండి, ఈజీగానే ఉంటుంది. ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో మనకు గేట్ లైట్ ఉంటాయి కదండి, ఆ గేట్ లైట్ కూడా తయారు చేసుకోవచ్చు. మనం వేలు పెట్టి కొనడం కంటే ఈ విధంగా తయారు చేసుకుంటే మనకు మనీ అనేది సేవ్ అయితే ఉంటుందండి. ఈ విధంగా అయితే టేప్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ మనకు వైర్ ఉంది కదా, ఈ వైర్ అయితే నేను హోల్డర్కి ఇంకో సైడ్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకుంటాను. మనకు ఫేస్ న్యూట్రల్ అయితే బల్బ్ వెలుగుతుంది కాబట్టి ఫేస్ న్యూట్రల్ అనేది ఇక్కడ హోల్డర్కి అయితే ఇచ్చుకోవాలి. నేనైతే ఒక సైడ్ అయితే ఈ ఎల్లో వైర్ని అయితే ఇక్కడ హోల్డర్కు ఫిట్టింగ్ అయితే చేసుకుంటాను. ఈ విధంగా అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకు ఫిట్టింగ్ అయితే అయిపోయిందండి. ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత కొద్దిగా అయితే వైర్ అనేది బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ తీసుకొని మనం ఈ హోల్డర్ని మధ్యలో పెట్టేసుకొని మనం దీనికైతే మనం స్క్రూ అయితే ఎక్కించుకోవాలండి. మధ్యలో హోల్డర్ని పెట్టేసి నేనైతే ఒక
2 స్క్రూలు అయితే తీసుకున్నాను కదా, ఈ స్క్రూలను అయితే ఇక్కడ బిగించుకుంటాను. ఫ్రెండ్స్ ఈ విధంగా మధ్యలో అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోండి. స్క్రూ డ్రైవర్తో అయితే నేను ఈ స్క్రూలను అయితే హోల్డర్కి అయితే టైట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఫిట్టింగ్ అయితే అయిపోయిందండి. ఈ వైర్ వచ్చేసి మనకు మెయిన్ వైర్ అండి, మనకు దగ్గరలో ఉన్న బోర్డులో పెట్టేసుకోవాలి. అదేవిధంగా మనకు ఇది వచ్చేసి మనకు స్విచ్ వైర్ అండి, మనకు బెడ్ లైట్ స్విచ్ ఉంటుంది కదా, ఆ స్విచ్ వైర్ అండి. ఇప్పుడు ఈ స్విచ్ని అయితే నేను బెడ్ లైట్కి అయితే బెడ్ స్విచ్కి అయితే కనెక్ట్ అయితే చేసుకుంటాను. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనకు ఇది వచ్చేసి బెడ్ లైట్ స్విచ్ అండి. స్విచ్ని అయితే నేను రిమూవ్ చేసుకొని ఆ వైర్ని అయితే నేను దీనికైతే కనెక్ట్ అయితే చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే రిమూవ్ చేసుకోవాలి. ఈ 2 వైర్లను కూడా మనం లీడ్ అనేది తీసుకోవాలి. ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి ఇదైతే మనకు బెడ్ లైట్ స్విచ్ అండి. ఈ స్విచ్ మనం ఆన్ చేసుకున్నప్పుడు అయితే మనకు దీంట్లోకి అయితే ఈ లైట్లోకి అయితే పవర్ అనేది వస్తుందండి. అయితే ఈ 2 వైర్లను అయితే నేను ఇక్కడ ఫిట్టింగ్ అనేది చేసుకుంటాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్విచ్ కనేసి 2 టెర్మినల్స్ వచ్చినాయి కదా, ఈ 2 టెర్మినల్స్కి మనం ఈ 2 వైర్లను అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు చూస్తారు కదా, ఈ విధంగా అయితే మనం కలుపుకోవాల్సి ఉంటుంది. మనకి 2 స్క్రూలు అయితే వచ్చినాయి. ఈ స్క్రూని పెట్టేసుకొని మళ్ళీ టైట్ చేసుకుంటే మనకు వైర్ అనేది టైట్ అవుతుందండి. ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఈ వైర్ అనేది కనెక్ట్ చేసుకొని టైట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత మనకు దీని మీద క్యాప్ అయితే వస్తుంది కదా, ఈ క్యాప్ని అయితే ఇక్కడ ఈ పైన అయితే బిగించుకోవాలి. మనకు దీనికి కూడా 2 స్క్రూలు అయితే వస్తాయి కదా, ఆ 2 స్క్రూలను కూడా యథావిధిగా మనం ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ మనకు స్విచ్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయిందండి. ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మనకి ఈ బల్బ్ ఉంది కదా, 0 వాట్ బల్బ్ గ్రీన్ అయితే తీసుకున్నాను. మనకు దీంట్లో వచ్చేసి కలర్స్ వైట్ కలర్స్, రెడ్ కలర్స్, అలాగే బ్లూ కలర్స్, ఎల్లో కలర్స్ అయితే మనకు రకరకాల కలర్స్ అయితే ఉంటాయి. గ్రీన్ అయితే బల్బ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హోల్డర్కి అయితే ఈ బల్బ్ అనేది ఫిట్టింగ్ చేసుకుంటాను. ఈ విధంగా మనం ఈ విధంగా బల్బ్ ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఎవరైనా తాకకుండా ఉండాలంటే మనకు కవర్ కావాలి కదా, సేఫ్టీ కవర్ కోసం నేను తీసుకున్నాను. ఈ విధంగా అయితే మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. సరిగా టైట్ అయిపోయిందండి, మనకి ఈ విధంగా ఉంటుంది. అయితే నేను మనకు ఈ కవర్ అనేది మీద ఈ డబ్బా అనేది నీట్గా కనబడాలంటే మనకు దీనికైతే నేను టేప్ అయితే వేసుకుంటానండి. నేనైతే ఒక ఎల్లో టేపు, అలాగే వైట్ టేపు, బ్లాక్ టేప్ అయితే ఈ సైడ్కి అయితే వేసుకుంటాను. ఈ విధంగా నేను చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఈ బార్డర్కి అయితే నేను ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్కి అయితే నేను ఈ విధంగా అయితే టేప్ అనేది వేసుకుంటాను. ఈ టేప్ కాకుండా మనకు కలర్ టేప్స్ అనేవి దొరుకుతాయండి. మనకు కొద్ది మ్యాజిక్ లాగా దాని మీద స్టోన్స్ అనేవి వస్తాయి, అలాంటివి దొరుకుతాయి. అలాంటివి కూడా మనం దీనికైతే వేసుకోవచ్చండి. మనకు కొద్దిగా ఒక లుక్ లాగా కనబడతాయి, మంచిగా నీట్గా అయితే కనిపిస్తుంది ఈ టేప్ అనేది వేసుకుంటే. ఈ విధంగా వేసుకుంటే మనకు నీట్గా అయితే ఉంటుందండి.
సారీ నా దగ్గర కత్తెర లేదండి, కత్తెర లేకపోవడంతో ఈ విధంగా అయితే వేసుకోవచ్చండి. మళ్ళీ బ్లాక్ టేప్ తీసుకుంటాను. నేను ఇటు సైడ్కి అయితే బ్లాక్ టేప్ అయితే వేసుకుంటాను. చూడండి, ఈ బార్డర్ కనిపిస్తుంది కదా, ఈ బార్డర్కి స్ట్రేట్గా నేను ఈ విధంగా బ్లాక్ టేప్ అనేది వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వేసుకున్నాను. అలాగే మధ్యలో వైట్ టేప్ అనేది వేసుకుంటాను. నా దగ్గర వైట్ టేప్ అయితే ఉందండి. ఈ వైట్ టేప్ అయితే నేను మధ్యలో వేసుకుంటాను ఈ విధంగా. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వేసుకోవడం జరిగింది. మనకు కొద్దిగా నీట్గా ఉంటుందని వేసుకున్నాను. అదేవిధంగా దీనికైతే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఈ క్యాప్ అని వచ్చింది కదా, ఈ క్యాప్కి అయితే ఇది ఫిట్టింగ్ అయితే చేసుకుంటాను ఈ విధంగా. సరే కదా, మనకైతే బెడ్ లైట్ అనేది రెడీ అయితే అయిపోయిందండి. మీకైతే ఇది నచ్చిందని అనుకుంటున్నాను. మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. మనకు ఎక్కువగా మనం ఈ బాడీ మొత్తం మనం ప్లాస్టిక్ వాడినాం కాబట్టి మనకు ఎలాంటి షాక్ అనేది కొట్టదండి. మనకైతే సేఫ్టీ అయితే ఉంటుందండి. ఇప్పుడు మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఒకసారి దీనికి పవర్ అయితే ఆన్ చేసి మీకు చూపిస్తాను. పవర్ అయితే వేసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకు లైట్ ఉంది కదా, ఈ మెయిన్ వైర్ అయితే నేను ప్లగ్లో అయితే పెట్టుకుంటాను. పెట్టుకొని మీకు వర్క్ అవుతుందా కానీ చూపిస్తాను ప్రాక్టికల్గా. ఫ్రెండ్స్, నేనైతే సప్లై అయితే ఇచ్చాను. బెడ్ లైట్ అయితే మనకు లైట్ స్విచ్ ఉంది కదా, బెడ్ లైట్ స్విచ్, ఈ స్విచ్ అయితే నేను ఆన్ చేస్తాను. చూడండి, మనకైతే లైట్ అయితే వెలిగింది కదా. మనకి ఈ విధంగా పెట్టేసుకొని లైట్ అనేది వేసుకోవచ్చండి. సరే కదా, మనకైతే ఎంత నీట్గా అయితే వస్తుందో లైట్ అనేది ఈ విధంగా అయితే మనకు వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి మీకైతే బ్యాక్గ్రౌండ్ లైట్ అనేది బంద్ చేసి మీకు ఇది ఏ విధంగా మనకు ఎంత వెలుతురు అనేది వస్తుంది అనేది చూపిస్తాను. ఒక నిమిషం. చూడండి, మనకి ఎంత నీట్గా వెలుగుతుందో. ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు వచ్చేసి బెడ్ లైట్ అయితే మనం ఈ విధంగా అయితే మేకింగ్ అనేది చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తూ మీరు కూడా ఇదే విధంగా మన ఇంట్లో దొరికే వస్తువులతోటి మాత్రం ఈ విధంగా చేసుకోవచ్చు మనం. మీకైతే ఇది నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.